గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఏపీ ఎకానమీకి సంబంధించి సిలబస్లో 2 చాప్టర్స్ ఇచ్చాడు. అందులో స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ ఒకటి, అగ్రికల్చర్, ఇండస్ట్రీ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఇదొకటి ఇచ్చాడండి. అయితే ఈ 2 చాప్టర్స్లో స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ చాప్టర్ అనేది చాలా చిన్నదండి. అంటే చాలా తక్కువ టైంలో ఈ టాపిక్ని మనం క్లియర్ చేసేయవచ్చు. కానీ సెకండ్ చాప్టర్ దగ్గరికి వచ్చేసరికి అగ్రికల్చర్, ఇండస్ట్రీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఇది కొంచెం పెద్ద టాపిక్ ఇది. అయితే మనం ఫస్ట్ మనకి ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ చాప్టర్ ఏదైతే ఉందో దీన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. దీనికి మెయిన్ సోర్స్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఏపీ ఎకనామిక్ సర్వే వచ్చింది కాబట్టి ఏపీ ఎకనామిక్ సర్వేలో చాప్టర్ 2 అండ్ చాప్టర్ 3 అండ్ రీసెంట్ ఏపీ బడ్జెట్ వచ్చింది కాబట్టి రీసెంట్ ఏపీ బడ్జెట్ చదువుకుంటే ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అయితే ఫస్ట్ మనం ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్లో ఫస్ట్ మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఏదైతే ఉందో జిఎస్డిపి అండ్ సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్, ఏపీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్, ఈ కంటెంట్ని మనం ముందు కంప్లీట్ చేద్దాం. ఈ క్లాస్ అయిపోయినాక అంటే ఈ కంటెంట్ కంప్లీట్ అయిపోయినాక తర్వాత నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఏపీ బడ్జెట్ గురించి సెపరేట్గా డిస్కస్ చేద్దాం. అయితే మనకి ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే మనం చదువుతామో దాన్ని కొంచెం అనలైటికల్గా చదవాలి. అట్ ది సేమ్ టైం టేబులర్ ఫామ్స్ ఏమైతే ఇచ్చారో ఆ టేబులర్ ఫామ్స్ ఉన్నవన్నీ కూడా ఏంటంటే మనం నీట్గా ఎగ్జామ్కి ఏ విధంగా క్వశ్చన్ అడగొచ్చని కొంచెం అనలైటికల్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా చదవాలి, ఈ సోషియో ఎకనామిక్ సర్వేని ఎంత బెటర్గా డీల్ చేయాలనేది నేను కొంచెం డీటెయిల్డ్గా నేను మీకు ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెక్ట్గా దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నీట్గా రెడీ చేసి ఇస్తున్నాను. మీరు జస్ట్ పీడిఎఫ్ దగ్గర పెట్టుకొని మన క్లాస్ వింటే చాలా అద్భుతంగా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మనకి క్లాస్లోకి వెళ్ళే ముందు ధృవ కాంపిటేటివ్ అకాడమీ నుంచి మనం ఏ కోర్సెస్ రన్ చేస్తున్నాం ఇదంతా కూడా మనకి టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంటుంది. ఇక్కడ కింద టెలిగ్రామ్ గ్రూప్ అండ్ మన యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. తద్వారా మీరు ఆ యొక్క కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు యాడ్ అవ్వచ్చండి. అయితే మనం ఈ ఫస్ట్ చాప్టర్ దగ్గరికి వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో ఉండేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ని డీటెయిల్డ్గా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సోషియో ఎకనామిక్ సర్వేలో మనకి చాప్టర్ 2 పర్టికులర్గా ఈ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, స్థూల ఆర్థిక గణాంకాలు అనేటటువంటి టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో ఆ జిఎస్డిపి గణాంకాలు కానీ లేకపోతే సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి వివిధ రంగాలు ఎంత జిఎస్డిపిని ఇస్తున్నాయి, ఆ సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ ఎంత, ఏ రంగం ఎంత పర్సంటేజ్ జిఎస్డిపిని అందిస్తుంది, అదేవిధంగా రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఏంటి, ఈ కంటెంట్ అంతా కూడా ఈ సెకండ్ చాప్టర్లో మనకి క్లియర్గా ఉంటుందండి. ఈ చాప్టర్ని నేను నీట్గా అనలైటికల్గా తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్గా రాసిచ్చాను. దీన్ని మనం డిస్కస్ చేద్దామండి. దాన్ని కరెక్ట్గా డిస్కస్ చేసుకొని ఈ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టేబుల్స్లో ఉండేటటువంటి కంటెంట్ని ప్రధానంగా దేన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టేయాలి, ఈ యొక్క అనలైటికల్ పార్ట్ ఎలా చూసుకోవాలి, ఇదంతా కూడా మనకి క్లియర్గా చూసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఏ టేబుల్ చూసినా సరే మ్యాక్సిమం 2014-15తో మనకి కంటెంట్ స్టార్ట్ అయిందండి, డేటా ఇచ్చాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 2014 తర్వాత గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉమ్మడిగా ఉండేటటువంటి రాష్ట్రాలు 2014 జూన్ 2 తర్వాత విడిపోయాయి కాబట్టి మనకి 2014 తర్వాత మనకి అవశేష ఆంధ్రప్రదేశ్ యొక్క గణాంకాలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ మనకి 2014-15 రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి గణాంకాలన్నీ ఇచ్చారండి. కాబట్టి రాష్ట్రం 2014లో కొత్తగా ఏర్పడింది కాబట్టి తెలంగాణ వెళ్ళిపోయింది కాబట్టి అక్కడి నుంచి మనం డేటాని అనలైటికల్గా ఆలోచిస్తే అంటే రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక కంపారిజన్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ డేటాని కొంచెం జాగ్రత్తగా టేబుల్ని అలా వదిలేయకుండా ఆ టేబుల్లో మనకి ఎగ్జామ్కి ఏ విధంగా క్వశ్చన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు అనేది కూడా మనం
అనాలసిస్ చేసుకొని దానికి తగ్గట్టు మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే మనం ఎకనామిక్ సర్వేలో ఉన్నది ఉన్నట్టు చదివేస్తే మనం మ్యాక్సిమం మార్కులు తెచ్చుకోలేము. కొంచెం ఎనలైటికల్గా కొంచెం మనం బుర్ర వాడితే మరొక 4-5 మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అవి ఎలా చేసుకోవాలి, ప్రతి టేబుల్ని మనం ఏ విధంగా ఎనలైటికల్గా మనం ఆలోచించాలి, ఇదంతా కూడా నేను ఇక్కడ క్లాసెస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. వాటిని కరెక్ట్గా మీరు బాగా నేను ఇచ్చినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని 1-2 సార్లు బాగా చదివి బాగా రివైజ్ చేస్తే మంచి మార్కులు వస్తాయి. ఇందులో మనకి ఏపీ ఎకానమీలు ఇచ్చేటటువంటి 30 మార్క్స్ కూడా ఏంటంటే ఇదంతా మ్యాక్సిమం బై హార్ట్ చేయాల్సినటువంటి కంటెంట్ అండి. అంటే ఎక్కువసార్లు రివిజన్ చేయకపోతే గుర్తురాదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడానికి మనకేంటంటే రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది కోడ్స్ పెట్టుకుంటారు. మనం ఇన్ని ఫ్యాక్ట్స్కి ఇన్ని కోడ్స్ మనం పెట్టుకోలేమండి. దానికి ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే గుడ్డిగా బై హార్ట్ చేయడమే. గుడ్డిగా బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవడమే. మనం కోడ్స్ అనేవి పెట్టుకోవచ్చు, బట్ అవి లిమిటెడ్గా ఉండాలి. నెంబర్ ఆఫ్ కోడ్స్ పెట్టుకుంటే ఎగ్జామ్ టైంలో అవి గుర్తు రాకపోవచ్చు. దానికి బెటర్ సొల్యూషన్ ఏంటంటే మీరు ఈ డేటా ఇంపార్టెంట్ డేటా అంతటిని ఒక నోట్బుక్లో రాసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాటిని రివైజ్ చేస్తూ ఉంటే మైండ్లో సబ్కాన్షియస్లో మీకు స్టోర్ అవుతాయి. ఎగ్జామ్లో కరెక్ట్గా మనకి బయటకు వస్తాయండి. కాబట్టి ఇందులో నేను మీకు క్లాస్ చెప్పేటప్పుడు ఏ డేటా ఇంపార్టెంట్, ఏ డేటా అన్ఇంపార్టెంట్, ఏ డేటాని చదవాలి, ఏ డేటాని అవసరం లేదు, ఇదంతా కూడా నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. అందులో మీరు ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని నోట్ డౌన్ చేసుకోండి. నేను ఇస్తాను, నోట్స్ ఇస్తాను. ఆ నోట్స్ అనేది మీకు ఓవరాల్ అండర్స్టాండింగ్కి పనికొస్తుంది. మీరేం చేస్తారంటే ఆ నోట్స్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాను మాత్రం ఒక నోట్బుక్లోనో లేకపోతే ఒక 5-10 పేజీలు షార్ట్ నోట్స్ పెట్టుకొని అందులో డేటాని ఎంటర్ చేసుకోండి. ఆ డేటా ఒక 5-10 పేజీలు వస్తుందండి. ఓవరాల్ ఏపీ ఎకానమీ మొత్తం డేటా మనం పెట్టుకుంటే ఒక 5-10 పేజీలు వస్తుంది. వాటిని ప్రతిరోజు ఫ్రీ టైంలో మనం చూస్తూ ఉంటే అలాగవి ఏంటంటే మనకి మైండ్లో ప్రింట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ డేటా చదివేటప్పుడు కూడా ఏంటంటే మనకి ప్రతీది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 7,64,685 కోట్లు అన్నాడు అనుకోండి. మనం 7,64,685 కోట్లని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మనకి ఉజ్జాయింపుగా 7.65 లక్షల కోట్లను గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. కాబట్టి డేటాని గుర్తుపెట్టుకునేటప్పుడు మరీ వాడు 7,64,685 కోట్లు, 7,64,686 కోట్లు అలా అంత సిమిలర్గా అడగడు ఎప్పుడు. ఒకవేళ అంత సిమిలర్గా అడిగితే ఎవరు చేయలేరు. అలాంటి క్వశ్చన్స్ని మనం విడిచిపెట్టేయడం బెటర్. నెగిటివ్ మార్కులోకి వెళ్లకుండా ఉండాలంటే అలాంటి క్వశ్చన్స్ విడిచిపెట్టేయడం బెటర్. కాబట్టి డేటాను గుర్తుపెట్టుకునేటప్పుడు ఏంటంటే ఉజ్జాయింపుగా చూసుకోండి. అంటే రౌండ్ ఫిగర్ 7,64,685 కోట్లు అంటే మనకి ఇక్కడ బ్రాకెట్లు కూడా ఇచ్చి చూడండి 7.65 లక్షల కోట్లని. ఈ విధంగా ఏంటంటే మనకి ఉజ్జాయింపుగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. కాబట్టి నేను డేటా ఎక్కడెక్కడ ఏ డేటా ఇంపార్టెంట్, ఏ డేటా అవసరం లేదు, చాలా డేటా ఉంటుందండి. ఆ డేటా అంతటిని మన మైండ్లో పెట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఇక్కడ నేను క్లాసులో చెప్పేది ఏంటంటే ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏది బాగా మగ్గప్ చేయాలి, ఏది అవసరం లేదు, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని కరెక్ట్గా బై హార్ట్ చేయండి, మీకు సరిపోతాయి అన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వేలో ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్లో స్టేట్ ఆఫ్ ద ఎకానమీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఎస్టిమేట్స్ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ స్థిర ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి అండ్ దీన్ని ఇండియాతో కంపేర్ చేసి కూడా మనకి ఈ స్థిర ధరల్లో ఈ జిఎస్డిపిని ఇవ్వడం జరిగింది. తర్వాత సెక్టార్ వైజ్ ఇచ్చాడండి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు, తర్వాత ఇండస్ట్రీ సెక్టర్ పారిశ్రామిక రంగం, తర్వాత సర్వీస్ సెక్టర్ అంటే సేవా రంగం. ఈ 3 రంగాల్లో ఉండేటటువంటి జిఎస్డిపి అంచనాలను కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ అట్ కరెంట్ ప్రైసెస్ ఇచ్చాడండి. ప్రస్తుత ధరల వద్ద కూడా జిఎస్డిపి అంచనాలు ఇచ్చాడు. తర్వాత సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ అంటే వివిధ రంగాలు, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి ఆ వివిధ రంగాలు జిఎస్డిపిని ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఎంత పర్సంటేజ్ ఇస్తున్నాయి, ఇది క్లియర్గా ఇచ్చాడు. తర్వాత చివరిలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఇచ్చాడండి.
తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ఇండియా జిఎస్డిపి కంపారిజన్, ఆంధ్రప్రదేశ్కి అండ్ ఆల్ ఇండియా భారతదేశానికి ఈ జీడిపి జిఎస్డిపి కంపారిజన్ తేడా ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. వీటన్నింటినీ ఇక్కడ ఇచ్చేది జస్ట్ మనకి ఒక 7-8 పేజీలే కంటెంట్ ఇచ్చాడు. కానీ దీన్ని మనం ఎగ్జామ్కి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ కంటెంట్ని మనం ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు, ఎలా మనం చదివితే దీని నుంచి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు అనేది మనం క్లియర్గా చూసుకోవాలండి. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎకానమీలో ఇచ్చినటువంటి 2 చాప్టర్లో ఎక్కువ డేటా ఉండేది ఫస్ట్ చాప్టర్కేనండి. చాప్టర్ చిన్నది, డేటా ఎక్కువ. సెకండ్ చాప్టర్లో కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ డేటా మరీ అంత ఎక్కువ ఉండదు. డేటా అనేది సెకండ్ చాప్టర్లో తక్కువగానే ఉంటుంది. సెకండ్ చాప్టర్లో ఎక్కువగా మనకి స్కీమ్స్ అని ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. అందులో కూడా డేటా ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. కానీ మనకి డేటా ఎక్కువగా బాగా మగ్గప్ చేయాల్సిన ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్. ఎందుకంటే డైరెక్ట్గా డేటా నుంచి ఇందులో క్వశ్చన్స్ వస్తాయి. అందులో మనకేంటంటే కొంచెం థియరీ అండ్ కొంచెం స్కీమ్స్ అలాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం అక్కడ డేటా ఏంటంటే డిస్ట్రిక్ట్స్ మీద ఉంటుంది. సెకండ్ చాప్టరు థర్డ్ చాప్టర్లో డిస్ట్రిక్ట్ మీద ఉంటుంది. ఏ పంట ఎక్కడ ఎక్కువ పండుతుంది, అదేవిధంగా స్థూల నీటి పారుదల ఎక్కడ ఎక్కువ ఉంది, అదేవిధంగా మనకి కమతాల సంఖ్య ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది. అక్కడంతా ఏంటంటే సెకండ్ చాప్టర్లో డేటా అంతా కూడా ఏంటంటే పేర్ల మీద ఉంటుందండి. అదే ఫస్ట్ చాప్టర్లో ఉండేటటువంటి డేటా అంతా కూడా అంకెల మీద ఉంటుంది. ఈ రెండింటికి తేడా ఇదే. పేర్లు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, కానీ డేటాను అంత ఈజీగా గుర్తుపెట్టుకోలేం. అందుకే ఏపీ ఎకానమీలో 30 మార్కులు మనం గట్టిగా మంచిగా సంపాదించాలి అంటే దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం తప్ప వేరే మార్గం లేదండి. ఎన్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే అంత మంచి మార్కులు వస్తాయి. ఇండియన్ ఎకానమీలో మన మార్కులు ఒక్కొక్కసారి తెచ్చుకోలేకపోవచ్చు, కానీ ఏపీ ఎకానమీలో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏపీ ఎకానమీ పరిధి చాలా తక్కువ. అంటే వాడు వెళ్తే బడ్జెట్కి వెళ్తాడు, లేదంటే సర్వేకి వెళ్తాడు, లేదంటే కరెంట్ అప్డేట్కి వెళ్తాడు, లేదంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన వైట్ పేపర్స్, లేకపోతే ఇతరత్ర డేటాకి వెళ్తాడు. కానీ ఇండియన్ ఎకానమీ కాదు. ఇండియన్ ఎకానమీ అలా కాదు. ఇండియన్ ఎకానమీ సముద్రం, చాలా పెద్దది. ఉన్న 3 చాప్టర్లకి మనం 900-1000 పేజీల పుస్తకాలు చదవాలి. అదే ఇక్కడ ఏంటంటే 2 చాప్టర్లకి ఒక 200 పేజీలు కంటెంట్ చదివితే సరిపోతుందన్నమాట. కాబట్టి నేను ఈ 200 పేజీలు 300 పేజీలు ఎంత కంటెంట్ అవుతుందో ఆ కంటెంట్ని నీట్గా అనలైటికల్గా చేసి నేను మీకు ఇస్తున్నాను. మీరు దీన్ని కరెక్ట్గా చూసుకోండి. యాప్లో మనకి ఈ కోర్స్ ఉంటుంది, అందులో మీకు కంటెంట్ అంతా పీడిఎఫ్స్ అన్నీ నేను మీకు అప్లోడ్ చేస్తాను. వాటిని జిరాక్స్ తీసుకొని మీరు ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటిని జిరాక్స్ తీసుకొని చదువుకుంటే మీకు సరిపోతుందండి. ఇక్కడ మనకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి ఇచ్చాడు. పర్టికులర్గా మనకి నేషనల్ ఇన్కమ్ చదివేటప్పుడు నేషనల్ ఇన్కంలో మనం జీడిపి అని, జిఎస్డిపి అని, ఎన్డిపి అని ఇలా మనం ఈ యొక్క థియరీ అనేది మనం చదువుతాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ, రాష్ట్రంలో జరిగేటటువంటి వస్తు సేవల ఉత్పత్తి, వాటి యొక్క మార్కెట్ ధరలతో గణించి మనకి జిఎస్డిపి అండ్ జిఎన్డిపి అని సేమ్ గణాంకాలు ఇక్కడ కూడా ఉంటాయండి. కాబట్టి మనకి ఇందులో థియరీ అనేది పర్టికులర్గా మనం సెపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. నేషనల్ ఇన్కమ్ థియరీయే ఇక్కడ సేమ్ థియరీ ఉంటుంది. కాకపోతే అక్కడ నేషనల్ ఇన్కమ్ని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ జాతీయ గణాంకాల సంస్థ అంచనాలు వేస్తుంది. ఇక్కడ రాష్ట్రం దగ్గరకు వచ్చేసరికి రాష్ట్రంలో జరిగేటటువంటి ఈ వస్తు సేవల ఉత్పత్తి విలువలను లెక్క కట్టడానికి, ఈ జిఎస్డిపి జిఎన్డిపి అంచనాలు లెక్క కట్టడానికి ప్రణాళిక శాఖలో అంతర్భాగంగా ఉండేటటువంటి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిఈఎస్ అనేది ఈ యొక్క రాష్ట్రం యొక్క జిఎస్డిపి జిఎన్పి అదేవిధంగా జిఎన్డిపి అంచనాలని మనకి విడుదల చేస్తుందన్నమాట. జిఎన్డిపి కాదు, ఎన్ఎస్డిపి, నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అయితే రాష్ట్రం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి, ఒక రాష్ట్రం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి అంటే సాధారణంగా ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులలో, ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల్లో 1 సంవత్సరం కాలంలో ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల విలువనే మన మార్కెట్ విలువతో గుణిస్తే వచ్చేటటువంటి వాల్యూని ఏమంటారంటే రాష్ట్రం యొక్క దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి అంటారండి. అక్కడ జీడిపి అని చెప్పుకుంటాం. ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో 1 సంవత్సర కాలంలో
తయారు చేయబడినటువంటి వస్తు సేవల యొక్క ఉత్పత్తి విలువని మార్కెట్ విలువతో లెక్కిస్తే వచ్చేదాన్ని జీడిపి అంటారు. అదేవిధంగా రాష్ట్రం దగ్గరకు వచ్చేసరికి ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దులలో ఒక సంవత్సర కాలంలో మనకి ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క విలువని మొత్తం మార్కెట్ విలువతో లెక్కిస్తే వచ్చేటటువంటి విలువని ఏమంటారంటే రాష్ట్ర దేశీయోత్పత్తి లేదా జిఎస్డిపి అంటారండి. జిఎస్డిపి అంటారు. ఈ జిఎస్డిపి అంచనాల గురించే మనం చదువుకుంటాం. ఈ జిఎస్డిపి అంచనాలు కానీ లేదంటే ఎన్ఎస్డిపి అంచనాలు కానీ వీటన్నింటినీ రాష్ట్రంలో ప్రణాళిక శాఖలో అంతర్భాగంగా ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిఈఎస్ అనేది విడుదల చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. రాష్ట్రంలో ఈ యొక్క ఆదాయ గణాంకాలని ఎవరు విడుదల చేస్తారని క్వశ్చన్ అడుగుతాడు. రాష్ట్రంలో మనకి అక్కడ సెంట్రల్ అయితే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఉంటుంది. అదే మనకి స్టేట్ దగ్గరకు వచ్చేసరికి మన రాష్ట్రంలో మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అంతర్భాగంగా ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనేది వీటిని విడుదల చేస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనకి సర్వేలో 2011-12 స్థిర ధరల వద్ద జిఎస్డిపి అంచనాలు ఇచ్చారండి. ఎప్పుడైనా సరే మనకి అంచనాలు ఇచ్చేటప్పుడు ప్రస్తుత ధరల వద్ద స్థిర ధరల వద్ద రెండింటి ధరల వద్ద కూడా మనకి జిఎస్డిపి అంచనాలు అనేవి ఇస్తారండి. అయితే మనకి ఎగ్జామ్లో ఎక్కువగా క్వశ్చన్ అడిగేది స్థిర ధరల వద్ద జిఎస్డిపి అంచనాలు అడుగుతాడు. అలాగని ప్రస్తుత ధరలు అడగడా అంటే ప్రస్తుత ధరలు కూడా అడుగుతాడు. కానీ ప్రస్తుత ధరల కంటే స్థిర ధరలు అనేవి ఏంటంటే ప్రామాణికం. స్థిర ధరల్లో మనకేంటంటే ద్రవ్యోల్బణాన్ని తీసి లెక్కిస్తారు. కాబట్టి అంటే మనం ఎక్కడైతే ఒక ఆధార సంవత్సరం తీసుకొని అంటే ఎటువంటి ధరల ఒడిదడుకులు లేనటువంటి ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకొని మనకి ప్రస్తుతం 2011-12 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకొని ఇప్పుడు డేటాను మనకి ఇచ్చారండి. భవిష్యత్తులో ఇది మారుతుంది. కొత్త ఆధార సంవత్సరం అనేది మనకి నెక్స్ట్ నుంచి గవర్నమెంట్ ఇస్తుంది. అయితే ప్రస్తుతం మనకి ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో 2011-12 డేటా ఆధారంగా తీసుకుని ఇచ్చారు. 2011-12 స్థిర ధరల వద్ద ఇక్కడ జిఎస్డిపి అంచనాలు ఇచ్చారు. అదే మార్కెట్ ధరల్లో ఉంటుంది. అంటే ప్రస్తుతం ఆ సంవత్సరం ధరల్లో మనకి ఏంటంటే వస్తు సేవల యొక్క ఉత్పత్తిని మార్కెట్ విలువతో లెక్కించేది ప్రస్తుత ధరల వద్ద వచ్చేటటువంటి జిఎస్డిపి. ప్రస్తుత ధరల వద్ద వచ్చేటటువంటి జిఎస్డిపిలో మనకి ఏంటంటే ద్రవ్యోల్బణం కలిసి ఉంటుందండి. అంటే ధరల పెరుగుదల వల్ల కూడా మనకి రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగినట్టు కనిపిస్తుంది. అందుకే స్థిర ధరల వద్ద ఆదాయాన్ని ప్రస్తుత ధరల వద్ద ఆదాయాన్ని మనం ఎప్పుడైనా మనం పక్కన పెట్టి చూస్తే ప్రస్తుత ధరల వద్ద ఆదాయం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా కనిపిస్తుందంటే ఎక్కువ ఉన్నట్టు కాదు, అందులో మనకి ధరలు పెరుగుదల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువగా కనిపిస్తుందండి. కాబట్టి ఆ డిఫరెన్స్ చూసుకోండి. 2011-12 స్థిర ధరల వద్ద 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అండి. 2023-24 సంవత్సరానికి రాష్ట్ర జిఎస్డిపి 8,20,894 కోట్లు అండి. 8.21 lakhs crores. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి డేటా ఎప్పుడైనా గుర్తుపెట్టుకునేటప్పుడు మీరేం చేస్తారంటే లేటెస్ట్ డేటా అంటే ఇప్పుడు ఎకనామిక్ సర్వే 23-24 వచ్చిందంటే 23-24 డేటా అనేది బై హార్ట్ వచ్చేసి ఉండాలండి. వాటి వెనకాతలు ఉండేటటువంటి డేటాను గుర్తుపెట్టుకోవాలంటే అంత అవసరం లేదండి. అంత డేటాను కూడా మన మైండ్ గుర్తుపెట్టుకోలేదు. ఇంకా ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాలంటే ఆ ముందున్న ఇయర్ చూసుకోవాలి. అంటే ప్రజెంట్ మనం 2023-24 సర్వే చూస్తున్నాం కాబట్టి 2023-24 డేటా చూసుకోండి. తర్వాత దాని ముందున్నటువంటి డేటాను చూసుకోండి. కానీ మనం బాగా బైహార్ట్ చేయాల్సింది మాత్రం 2023-24 డేటానే. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనకి 2023-24 డేటా ప్రకారం ఇది మనకి నోట్స్లో ఉండాలండి, మీ షార్ట్ నోట్స్లో 8.21 లక్షల కోట్లు. ఇక్కడ 8,20,894 కోట్లు ఉందంటే మళ్ళీ దాన్ని మరీ 8,20,894 కోట్లను బైహార్ట్ పెట్టుకోవద్దు. ఉజ్జాయింపుగా వీడే ఇచ్చాడు 8.21 లక్షల కోట్లని. అదే ముందు సంవత్సరానికి 2022-23 నాటికి 7,64,685 కోట్లు. ఇది 7.65 lakhs crores అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2022-23తో పోలిస్తే 2023-24లో మనకి పెరిగినటువంటి జిఎస్డిపి ఎంత ఉందో ఆ గ్రోత్ రేట్ ఎంత ఉందో ఇచ్చాడు చూడండి. 7.35%. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్థిర ధరల వద్ద 2023-24 సంవత్సరానికి రాష్ట్ర వృద్ధి రేటు 7.35%. వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడుగుతాడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు డేటాలు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రం యొక్క జిఎస్డిపి 8.21 లక్షల కోట్లు అండ్ రాష్ట్రం యొక్క స్థిర ధరల వద్ద రాష్ట్రం యొక్క వృద్ధి రేటు గ్రోత్ రేట్ అనేది 7.35% ఉందండి. వెరీ ఇంపార్టెంట్. ఇదే టైంలో
భారత ప్రభుత్వ గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి చెందినటువంటి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ యొక్క అంచనాల ప్రకారం 2011-12 స్థిర ధరల వద్ద 2023-24 సంవత్సరానికి దేశం యొక్క జీడిపి 173.82 లక్షల కోట్లండి. 173 ఇది ఇక్కడ రెండు ఇచ్చాడు, రాష్ట్రంది ఇచ్చాడు, దేశంది ఇచ్చాడు. స్థిర ధరల వద్ద దేశం యొక్క జీడిపి 173.82 లక్షల కోట్లు. అదే 2022-23 అయితే 160.71 లక్షల కోట్లు. ఈ ప్రజెంట్ డేటా మాత్రం బాగా గుర్తుపెట్టుకుని 173.82 లక్షల కోట్లు. ఇది బైహార్ట్ వచ్చి ఉండాలి. స్థిర ధరల వద్ద 2023-24 దేశ వృద్ధి రేటు 8.2% అండి. ఇక్కడ క్లియర్గా చూసుకోండి. రాష్ట్ర వృద్ధి రేటు 2023-24లో 7.35% ఉంది. దేశ వృద్ధి రేటు 8.2% ఉంది. క్వశ్చన్లో అడుగుతాడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశం యొక్క జీడిపి అనేది రాష్ట్రం యొక్క జీడిపి కంటే ఎక్కువ ఉంది లేదంటే తక్కువ ఉంది, క్రింది వనరులు ఏది సరైంది, ఇలా అడుగుతాడు. ఈ కంపారిజన్ కూడా చూసుకోండి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జిఎస్డిపితో పోలిస్తే దేశం యొక్క జిఎస్డిపి ఎక్కువగా ఉంది. రాష్ట్ర జిఎస్డిపి 7.35% ఉంటే దేశం యొక్క జీడిపి 8.2% ఉందండి. ఇక్కడ డేటా ఇచ్చాడు చూడండి, టేబుల్ ఇచ్చాడు. 2023-24 సంవత్సరానికి 2022-23 సంవత్సరానికి డేటా ఇచ్చాడు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అండ్ కరెంట్ ప్రైసెస్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి స్థిర ధరలో ఇచ్చాడు, ప్రస్తుత ధరలో ఇచ్చాడు. గ్రోత్ రేట్ కూడా ఇచ్చాడు, స్థిర ధరలో ఇచ్చాడు, ప్రస్తుత ధరలో ఇచ్చాడు. అదేవిధంగా దేశం యొక్క జీడిపి స్థిర ధరలు ప్రస్తుత ధరలో ఇచ్చాడు అండ్ గ్రోత్ రేట్స్ కూడా ఇచ్చాడండి. ఈ డేటా చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుంచి ఈ టేబుల్ నుంచి డెఫినెట్లీ ఒక క్వశ్చన్ పడిపోద్దండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే రాష్ట్రం యొక్క జిఎస్డిపి అంచనాలు చూస్తే స్థిర ధరల వద్ద 2011-12 స్థిర ధరల వద్ద రాష్ట్రం యొక్క జిఎస్డిపి 2023-24లో 8.21 లక్షల కోట్లు ఉంది, బైహార్డ్ చేయాలి. అదే 2022-23లో 7.65 లక్షల కోట్లు ఉందండి. అదేవిధంగా ప్రస్తుత ధరల్లో చూస్తే రాష్ట్రం యొక్క జిఎస్డిపి 2023-24లో 14.4 లక్షల కోట్లండి. ఇది బైహార్ట్ చేయాలండి, వెరీ ఇంపార్టెంట్. అదే ప్రస్తుత ధరల వద్ద 2022-23లో రాష్ట్రం యొక్క జిఎస్డిపి 13.04 లక్షల కోట్లు. అండ్ గ్రోత్ రేట్స్ దగ్గరికి వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రోత్ రేట్స్ 23-24 చూడాలి, 22-23 చూడాలి, రెండు చూసుకోవాలండి. స్థిర ధరల్లో 23-24లో 7.35% గ్రోత్ రేటు. అదే 2022-23లో 5.81%. ఈ రెండు చూసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రస్తుత ధరల్లో గ్రోత్ రేట్ 10.44%, వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రం యొక్క జిఎస్డిపి 10.44%. అదేవిధంగా 2022-23లో అయితే 13.5% అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డేటా ఈ టేబుల్ నుంచి డెఫినెట్లీ ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ పడుతుందండి. ఈ డేటాని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం యొక్క జిఎస్డిపి స్థిర ధరల్లో 8.21 లక్షల కోట్లు బైహార్ట్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ప్రస్తుత ధరల్లో 14.4 లక్షల కోట్లు బైహార్ట్ చేయాలండి. అదేవిధంగా గ్రోత్ రేట్ ప్రస్తుత స్థిర ధరల్లో 7.35% బైహార్ట్ వచ్చి ఉండాలి. కరెంట్ ప్రైసెస్లో 10.44% అనేది బైహార్ట్ వచ్చి ఉండాలండి. అదే సెంటర్ దగ్గరకు వచ్చేసరికి దేశం యొక్క జీడిపి చూస్తే 2023-24లో 173.82 లక్షల కోట్లు ఉంది. అదే ప్రస్తుత ధరల వద్ద 295.36 లక్షల కోట్లు ఉంది. అదేవిధంగా గ్రోత్ రేట్స్, ఇండియా గ్రోత్ రేట్స్ కూడా బైహార్ట్ రావాలండి. 2023-24లో 8.2%, 2022-23లో 7%. అదే ప్రస్తుత ధరల దగ్గరకు వచ్చేసరికి 2023-24 9.6%, ప్రస్తుత ధరల్లో 14.2%. ఇవి కూడా బైహార్ట్ వచ్చి ఉండాలి. ఎందుకంటే మనకి ఇండియన్ నేషనల్ ఇన్కమ్ కూడా సిలబస్లో ఉంది కాబట్టి ఇవి కూడా బైహార్ట్ వచ్చేయాలండి. ఈ టేబుల్ నుంచి డెఫినెట్లీ నేను క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి వీటిని బాగా బైహార్ట్ చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్, డెఫినెట్లీ క్వశ్చన్ వస్తుందండి. ఇక్కడ ఆ టేబుల్ని అనాలిసిస్ చేస్తే 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో స్థిర ధరల్లో రాష్ట్రం యొక్క జిఎస్డిపి అనేది దేశం యొక్క వృద్ధి రేటుతో పోలిస్తే తక్కువగానే ఉంది. నెక్స్ట్ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 2023-24లో 7.35%, ప్రస్తుత ధరల్లో 10.44%. మనం చెప్పుకున్నాం కదా, మనకి వృద్ధి రేట్లు కూడా చాలా ఇంపార్టెంట్. అదే 2022-23లో రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 5.81% స్థిర ధరల్లో, ప్రస్తుత ధరల్లో 13.5%. అదే ప్రస్తుత ధరల్లో 2023-24 సంవత్సరానికి రాష్ట్రం యొక్క జిఎస్డిపి 14.4 లక్షల కోట్లండి. ఇది క్లియర్గా డేటా గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ రంగాల వారీగా 2011-12 స్థిర ధరల వద్ద రాష్ట్రం యొక్క జిఎస్డిపి అంచనాలు అనేవి ఇచ్చాడు. వీటిని కూడా మనకి రంగాల వారీగా 2011-12 స్థిర ధరల వద్ద రాష్ట్రం యొక్క జిఎస్డిపి అంచనాలను ఇచ్చాడు. అంటే మనకి రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థని 3 రంగాలుగా విభజిస్తే, అగ్రికల్చర్ వ్యవసాయ రంగం, ఇండస్ట్రీ పారిశ్రామిక రంగం, సర్వీస్ సెక్టర్ సేవా రంగంగా విభజిస్తే ఇందులో మనకి ప్రతి రంగం యొక్క జీవీఏ ఇచ్చాడు, అట్ ద సేమ్ టైం గ్రోత్ రేట్స్ ఇచ్చాడండి. అయితే వీటిని మనం ఏ విధంగా చూసుకోవాలి, ఎగ్జామ్కి ఏది అవసరమో ఒకసారి చూస్తే ఇక్కడ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2011-12 స్థిర ధరల్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి వివిధ రంగాల యొక్క జీవీఏ మరియు వృద్ధి రేట్లు, దీన్ని సెపరేట్గా నేను టేబుల్ వేశాను. దీని నుంచి డెఫినెట్లీ క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. మనకి 2011-12 స్థిర ధరల్లో రాష్ట్రం యొక్క జీడిపి ఎంతండి, జిఎస్డిపి స్థిర ధరలో 8.21 లక్షల కోట్లు అని చెప్పుకున్నాం. ఆ 8.21 లక్షల కోట్లు అనేది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క జీవీఏ 2.17 లక్షల కోట్లు, పారిశ్రామిక రంగం యొక్క జీవీఏ 2.23 లక్షల కోట్లు, సేవా రంగం యొక్క జీవీఏ 2.9 లక్షల కోట్లు అండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. రాష్ట్రం యొక్క మొత్తం జిఎస్డిపిలో సెక్టార్ వైజ్గా మనం కంట్రిబ్యూషన్ చూస్తే ఈ డేటాను 2023-24 ఈ డేటాను బైహార్ట్ చేయాలండి. 2.17, 2.23, 2.90. ఈ డేటాని క్లియర్గా మనందరికీ తెలుసు. రాష్ట్రంలో జిఎస్డిపిని పరిశీలిస్తే అన్నిటికంటే సేవా రంగం యొక్క జిఎస్డిపి ఎక్కువగా ఉంటుంది, పారిశ్రామిక రంగం యొక్క జిఎస్డిపి తర్వాత సెకండ్ ప్లేస్లో, అదేవిధంగా వ్యవసాయ రంగం యొక్క జిఎస్డిపి థర్డ్ ప్లేస్లో ఉంది, మనందరికీ తెలుసు. అయితే మనం గుర్తుపెట్టుకునేటప్పుడు అన్నీ 2 దగ్గర ఆగినాయి చూసుకోండి. 2.17, 2.23, 2.90 అంటే అన్నీ 2 పాయింట్ సంథింగే ఉంటాయండి. అయితే మనం క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అని మనకు తెలుసు కాబట్టి హైయెస్ట్ 2.90 అంటే నియర్లీ 3 లక్షల కోట్లు అనేది సేవా రంగం నుంచి వస్తుంది. 2.23 అంటే 2.25గా గుర్తుపెట్టుకోండి. 2.17 అంటే 2.2గా గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. రాష్ట్రం యొక్క రంగాల వారీగా జిఎస్డిపి చూస్తే, జీవీఏ చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డేటా కూడా డైరెక్ట్గా అడుగుతాడండి. కాబట్టి ఈ డేటాని గుర్తుపెట్టుకోండి. 2.17, 2.23, 2.90 అండ్ గ్రోత్ రేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు. రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్స్, వివిధ రంగాల యొక్క గ్రోత్ రేట్స్ అనేవి అడుగుతాడండి. ఎందుకంటే 2023-24లో స్థిర ధరల్లో 7.35% రాష్ట్రం గ్రోత్ రేట్ వచ్చింది. ఆ 7.35% అనేది ఏ విధంగా వచ్చింది అనేది ఒక్కసారి మనం చూసుకోవాలండి. ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ 7.35% గ్రోత్ రేట్ అనేది వ్యవసాయ రంగంలో 1.69%, పారిశ్రామిక రంగం 8.02%, ఆ సేవా రంగం 5.21% అండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేటప్పుడు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 1.69 అంటే ఉజ్జాయింపుగా 1.7% గుర్తుపెట్టుకోండి. 8.0 అంటే 8% గుర్తుపెట్టుకోండి. 5.21 అంటే నియర్లీ 5% గుర్తుపెట్టుకోండి. ఇలా ఉజ్జాయింపుగా గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుందండి. బట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. దీని నుంచి, ఈ టేబుల్ నుంచి కూడా డెఫినెట్లీ క్వశ్చన్ అడుగుతారండి. అంటే రంగాల వారీగా జిఎస్డిపి అంచనాలు కూడా చూసుకోవాలి. 2.17, 2.23, 2.90, 8.21. అదేవిధంగా మనకి వృద్ధి రేట్లు కూడా చూసుకోవాలి. అగ్రికల్చర్ 1.69%, అదేవిధంగా పారిశ్రామిక రంగం 8.02%, సేవా రంగం 5.21%, ఓవరాల్గా 7.35%. దీన్నే ఇక్కడ 2011-12 స్థిర ధరల వద్ద రాష్ట్రం యొక్క జిఎస్డిపి అంచనాలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని క్లియర్గా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనకి డెఫినెట్లీ దీని మీద నుంచి క్వశ్చన్ వచ్చేస్తుందండి. 100% క్వశ్చన్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనకి టేబుల్లో రంగాల వారీగా ఇచ్చేటప్పుడు మనకి 2023-24 డేటా జీవీఏ అగ్రికల్చర్ది 2.17 lakhs crores, అదేవిధంగా ఇండస్ట్రీ 2.23 lakhs crores, అదేవిధంగా సర్వీస్ సెక్టర్ 2.90 lakhs crores అండి. అదేవిధంగా ఓవరాల్గా 8.21 lakhs crores. ఈ 2023-24 డేటా మాత్రం బైహార్ట్ వచ్చి ఉండాలి. మిగతా డేటాలు అనేవి గుర్తుపెట్టుకోవాలా గుర్తుపెట్టుకోకూడదు అన్నది మీ ఇష్టం. కానీ లేటెస్ట్ డేటా అనేది డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి. అండ్
గ్రోత్ రేట్స్ మనం చూస్తే అగ్రికల్చర్ 1.69%, ఇండస్ట్రియల్ సెక్టర్ 8.02%, సర్వీస్ సెక్టర్ 5.21% అండి. ఇక్కడ మనకి డేటాని పరిశీలిస్తే వివిధ రంగాల యొక్క జీడిపి యొక్క గ్రోత్ రేట్స్ని పరిశీలిస్తే 2023-24లో ఏ రంగం అత్యధికమైనటువంటి గ్రోత్ రేట్ మనకి చూపించిందంటే పారిశ్రామిక రంగం చూపించింది. ఈ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. వాడు అడుగుతాడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో అత్యధిక వృద్ధి రేటు సాధించినటువంటి రంగం ఏంటంటే పారిశ్రామిక రంగం. అదేవిధంగా అత్యల్ప వృద్ధి రేటు సాధించినటువంటి రంగం ఏంటంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 1.69% అండి. ఈ విధంగా టేబుల్ని చూసి మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసుకొని మనం అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనకి రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్స్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి 2014-15 నుంచి మనకి ఇక్కడ గ్రోత్ రేట్స్ అనేవి ఉన్నాయండి. అంటే 2014-15 రాష్ట్రం ఏంటంటే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2023-24 వరకు గ్రోత్ రేట్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ 2014-15లో 9.2% ఉంది, 2015-16లో 12.6% ఉందండి. తర్వాత 2023-24లో 7.35%, అదే 2022-23లో 5.81%, 21-22 9.56%, 2021 1.52 అండి. ఇక్కడ గ్రోత్ రేట్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఎక్కువగానే గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రోత్ రేట్స్ అనేవి ఒక్కోసారి బ్యాక్ డేట్స్ కూడా ఫైనాన్షియల్ ఇయర్స్లో ఉండేటటువంటి గ్రోత్ రేట్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. లేదంటే గత 10 సంవత్సరాలలో 2014 నుంచి 2024 మధ్యలో అత్యధిక వృద్ధి రేటు ఏ సంవత్సరంలో నమోదైందని కూడా అడుగుతాడు. ఇక్కడ చూడండి, 2015-16 సంవత్సరాల్లో 12.16% అనేది మనకి వృద్ధి రేటు నమోదైందండి. ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చు. అలా ఎనలైటికల్గా క్వశ్చన్ అడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే గ్రోత్ రేట్స్ చూసుకునేటప్పుడు కొంచెం డేటాని మనం ఎక్కువగానే చూసుకోవాలండి. ఇక్కడ 2023-24లో గ్రోత్ రేటు 7.35% ఉంది. అదే 2022-23 అయితే 5.81%, 2021-22 9.56%, 2020-21 1.52%. గత 10 సంవత్సరాల్లో అత్యల్ప వృద్ధి రేటు నమోదు చేసిన సంవత్సరం ఏదని కూడా అడుగుతాడు. అత్యల్ప వృద్ధి రేటు మనకి 2020-21లో నమోదైందండి. 2020-21లో కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ కారణంగా మనకి గ్రోత్ రేట్ అనేది తగ్గిపోయింది. చూడండి, 1.52% ఓన్లీ. ఇలా కూడా క్వశ్చన్ అడుగుతాడు. గత 10 సంవత్సరాలలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన సంవత్సరం అంటే 2015-16, అత్యల్ప వృద్ధి రేటు నమోదు చేసిన సంవత్సరం అంటే 2020-21. ఆటోమేటిక్గా 2020-21 గుర్తుంటుంది. ఎందుకంటే 2020-21లో కోవిడ్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జీడిపి అంచనా గ్రోత్ రేట్స్ తగ్గిపోయాయి కాబట్టి ఇది ఓకే. కానీ అత్యధిక వృద్ధి రేటు మాత్రం 2015-16 సంవత్సరంలో జరిగిందండి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014-15 గ్రోత్ రేట్ కూడా చూసుకోండి, 9.2%. అండ్ రీసెంట్ ఇయర్స్ 2023-24లో 7.35%, 22-23 5.81%, 21-22 9.56%, 2021 1.52% డ్యూ టు కోవిడ్, 19-17 3.7%, 15-16 12.6% అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసినటువంటి సంవత్సరం. 2014-15 9.2% అండి. అంటే గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన సంవత్సరం 2015-16. కోవిడ్ కారణంగా 2021లో 2021లో అత్యల్ప వృద్ధి రేటు అనేది నమోదైంది. ఈ డేటా కూడా రాశాను ఇక్కడ. నెక్స్ట్ 2014-15లో రాష్ట్రం యొక్క జీవీఏతో పోలిస్తే 2023-24 నాటికి జీవీఏ ఎన్ని రెట్లు పెరిగిందని కూడా అడుగుతాడు. చూడండి, ఇక్కడ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 2014-15 రాష్ట్రం విభజించినప్పుడు ఎంత ఉంది? 4.45 లక్షల కోట్లు ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది? 8.21 లక్షల కోట్లు. మన రెండింటిని కంపేర్ చేస్తే మరీ 2 రెట్లు లేదు, కానీ ఎగ్జాక్ట్గా 2 రెట్ల కంటే ఎక్కువ లేదు, కానీ ఒక 2 రెట్ల కంటే తక్కువగా 4.45 8.25 అంటే 4.5 ఇంటూ 2 వేస్తే 9 లక్షల కోట్లు. ఇక్కడ 8.21 లక్షల కోట్లు ఉందండి. అంటే మనకి 2014-15తో పోలిస్తే, రాష్ట్ర విభజన నాటి పరిస్థితితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి 2014-15 నాటి నుండి 2023-24తో పోలిస్తే ఎన్ని రెట్లు పెరిగిందని అడుగుతాడు. సుమారుగా 2 రెట్లు పెరిగింది. ఎగ్జాక్ట్గా కాదు, అడిగేటట్టు కూడా సుమారుగా 2 రెట్ల కంటే తక్కువగా పెరిగింది, 2 రెట్ల కంటే కొంచెం తక్కువగా పెరిగింది అని క్వశ్చన్ అడగొచ్చు అనమాట. చూసుకోండి, 2014-15లో మనకి ఈ లెక్కలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఈ డేటా ఇవి చూసుకోండి.
అయితే మనకి రంగాల వారీగా గ్రోత్ రేట్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే మనకి అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ మనకి సిలబస్లో ఉంది కాబట్టి అక్కడ మీకు రంగాల వారీగా గ్రోత్ రేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గ్రోత్ రేట్స్ ఇచ్చాడు 2014-15 అగ్రికల్చర్ గ్రోత్ రేట్స్ ఇచ్చాడు, అదేవిధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్స్ ఇచ్చాడు, సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్స్ ఇచ్చాడు. ఇందులో ఉండేటటువంటి డేటాను మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది అక్కడ మీకు ఇండివిజువల్గా అగ్రికల్చర్ సెక్టర్ వాటి మీద ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చేస్తాను. ఒకేసారి ఇక్కడ అంత డేటాను మగప్ చేయాలంటే మీరు ఇబ్బంది పడిపోతారు. అందుకే ఇండివిజువల్ సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్స్ అనేవి మీకు అక్కడ సెకండ్ చాప్టర్లో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మనకి రాష్ట్రం యొక్క స్థిర ధరల్లో జిఎస్డిపి యొక్క అంచనాలండి. ఈ డేటాని ఏ విధంగా చదవాలి అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఏపీ ఎకానమీకి చదివేటప్పుడు ఈ యొక్క అనలైటికల్ పార్ట్ అనేది మిస్ అవుతున్నారు. ఓన్లీ డేటాని మగప్ చేసుకొని వెళ్ళిపోతే మార్కులు వస్తాయని అనుకుంటున్నారు. మార్కులు వస్తాయి, కానీ మీకు బెటర్ మార్క్స్ రావాలి అంటే ఈ అనలైటికల్ పార్ట్ని, ప్రతి టేబుల్ని అనలైటికల్గా చూసి దాని మీద నుంచి మనకి క్వశ్చన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే విధంగా ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఏపీ ఎకానమీ మీద మంచి మార్క్స్ వస్తాయండి. డెఫినెట్లీ చెప్తున్నా. ఏముంది, ఒక్క మార్క్ అనేది నీ పక్కన్న వాళ్ళకి నీకు ఒక్క మార్క్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే నీ ర్యాంక్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుందండి. 50-60 ఒక్క మార్కు, మీరు ఒక్క మార్క్ గ్యాప్ తీసుకొస్తే నీ పక్కన వాడికి నీకు 50-100 ర్యాంకులు గ్యాప్ వచ్చేస్తుందండి. ఎందుకంటే మార్క్స్ అనేవి పాయింట్స్లో ఉంటాయండి. తేడా అనేది నీ పక్కన్న వాడికి నీకు తేడా, వాడికి 200 మార్కులు వచ్చాయి అనుకోండి, నీకు 200.001 వచ్చినా సరే మీకు ఒక ర్యాంక్ ముందు ఉంటారు, లేదంటే ఒక 2-3 ర్యాంకులు ముందు ఉంటారు అన్నమాట. కాబట్టి ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్ అయినప్పుడు ఎంత జాగ్రత్తగా చదవాలి. అందరిలాగే ఒకేలా అందరూ చదివే విధంగానే నువ్వు చదివితే ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది నీకు రాదు. నీకు ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ రావాలి, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కొట్టాలి అంటే యూ హ్యావ్ టు బీ యూనిక్. నీ ప్రిపరేషన్ యూనిక్గా ఉండాలి. ఆ యూనిక్నెస్ అనేది నీకు ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది తెప్పిస్తుంది, నీ ర్యాంక్ని ఎక్కడో పైన చూపిస్తుంది. దానివల్ల ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది మీకు వస్తుంది అన్నమాట. ఏపీ ఎకానమీకి సంబంధించి మీరు ఏ విషయంలో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవైపు బడ్జెట్ కానీ, సర్వే కానీ, శ్వేతపత్రాలు కానీ, కరెంట్ అప్డేట్ కానీ, ఎనీథింగ్ ప్రతిదీ కూడా మీకు అరటిపండు ఒలిచినట్లు నేను మీకు ఒలిచి పెడతాను. మీరు దాన్ని జాగ్రత్తగా చదువుకోండి. మనం ఇచ్చినటువంటి నోట్స్ పీడిఎఫ్ చేసుకొని మంచిగా దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి. వీలైతే ఎక్కడైతే నేను ఇంపార్టెంట్ డేటా చెప్తున్నానో ఆ డేటాని ఒక పేపర్ మీద రాసుకోండి. వాటిని ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఒక 5 నిమిషాలండి, ఎక్కువ అవసరం లేదు, ఒక 5 నిమిషాల పాటు వాటిని అలాగ చూస్తూ ఉన్నా చాలు, అలాగ వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా చాలు. సబ్ కాన్షియస్లో అవి స్టోర్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే రాష్ట్రం యొక్క జిఎస్డిపి అంటే 8.2 లక్షల కోట్లు అనేది మీకు స్టోర్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఎప్పుడు అడిగినా సరే ఇమ్మీడియట్గా నువ్వు చెప్తావు. రాష్ట్రం యొక్క గ్రోత్ రేటు 7.35% అంటే నువ్వు చదువుతూ ఉంటే అది స్టోర్ అయిపోతుంది. తినగవేమో తీయగా ఉండంటారు కదా, మనకి తినగా వేపాకు తీయగా ఉన్నట్లే నువ్వు చూస్తూ దాటిని మెమరైజ్ చేస్తూ ఉంటే అది స్టోర్ అయిపోయి ఉంటుందండి. అది ఎగ్జామ్ వరకు అలాగే గుర్తుంటుంది. అర్ధరాత్రి అడిగినా, నిద్రలో లేపడిగినా సరిగే రాష్ట్రం యొక్క జిఎస్డిపి అంటే 8.21 లక్షల కోట్లని ఇమ్మీడియట్గా నువ్వు చెప్పగలవు. దానికి మెయిన్ ట్రిక్ ఏంటంటే ఎక్కువసార్లు రివిజన్ చేయడమే. మనం కోడ్స్ పెట్టుకొని, దానికి కోడ్ పెట్టుకొని, దీనికి కోడ్ పెట్టుకొని అనవసరమైనటువంటి టైంని కిల్ చేసుకోవద్దు. ఎక్కడైతే ఇంపార్టెంట్ డేటా ఉందో దాన్ని రాసుకోండి, దాన్ని ఎక్కువసార్లు చూడండి, ఎక్కువసార్లు మగప్ చేయండి. ఆ విధంగా మీకు గుర్తుపెట్టుకోండి. కోడ్స్ అంటే ఎన్ని కోడ్స్ పెట్టుకున్నా సరే ఆ కోడ్స్ కోసం మళ్ళీ సెపరేట్గా మెమరీని మనం వేస్ట్ చేయాలి. జస్ట్ ఏం లేదు, ఏంటంటే కంటెంట్ ఏదైతే ఉందో, ఉన్న డేటా ఏదో ఉందో ఆ డేటాను రాసుకోండి, వాటిని ఎక్కువసార్లు రివైజ్ చేయండి. మార్నింగ్ లేచినప్పుడు కానీ, లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు కానీ 10-15 నిమిషాలు చూడండి. మీకు అదే ఏంటంటే గుర్తుండిపోతుందండి. తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామండి. అంటే ఏదో పైన పొడిగా కాకుండా డీటెయిల్గా కొంచెం ఎక్కువ క్లాసెస్ అయినా ఇబ్బంది పడొద్దు, వినండి. ఎందుకంటే దీన్ని బాగా వింటే మీకు అంత ఎక్కువ మార్కులు వస్తాయండి. కాబట్టి వినడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే నేను ఇంపార్టెంట్నే డిస్కస్ చేస్తాను, అన్ఇంపార్టెంట్ నేను డిస్కస్ చేయను, ఓన్లీ ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తాను. కాబట్టి ఇది కరెక్ట్గా విని నేను ఇచ్చిన నోట్స్ని కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుందండి. అయితే మీరు ఇచ్చిన నోట్స్ వల్ల 30 మార్కులు వచ్చేస్తాయంటే ఎవరికి అన్ని మార్కులు వచ్చేవండి. క్వశ్చన్ పేపర్ బట్టి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ బాగా డడ్డీచి ఇచ్చాడు అనుకోండి, అఫ్కోర్స్ చెప్పలే 30 రావచ్చు. క్వశ్చన్ పేపర్ వెరీ టఫ్ ఇచ్చాడు అనుకోండి, 5 మార్కులు వచ్చినా చాలు.
కానీ 5 మార్కులు అనేవి మీకు ఏంటంటే నీ పక్కుండే వాడితో మార్క్తో పోల్చుకుంటే 0.01 మార్క్ ఎక్స్ట్రా వచ్చినా సరే నీకు ముందు ఎక్స్ట్రా ఉన్నట్టే. కాబట్టి మార్కులు అంటే ఈ మెటీరియల్ చదివితే 30కి 30 వచ్చేస్తాయని నేను ఎప్పుడు చెప్పను. ఈ మెటీరియల్ చదివితే, నేను ఇచ్చే కంటెంట్ చదివితే నీ పక్కనున్న వాడితో పోల్చుకుంటే నీకు ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ఎడ్జే కదా ర్యాంక్ తెచ్చిపెట్టేది, మార్కులు కాదు ఇక్కడ ర్యాంక్ తెచ్చిపెట్టేది. ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది మార్కులు తెచ్చిపెడుతుంది. క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ బట్టి మార్కులు ఉంటాయి. నీకు 200 కావాలా, 300కి 300 మార్కులు రావాలా, లేదంటే 100 మార్కులకే పోస్ట్ రావాలనేది క్వశ్చన్ పేపర్ డిసైడ్ చేస్తుందండి, మనం డిసైడ్ చేయలేం. కాబట్టి నేను ఇచ్చే కంటెంట్ చదివితే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్స్ట్రా మార్కులు అనేవి, అలాగని 10 మార్కులు గ్యాప్ వస్తుందని నేను చెప్పను. 1 మార్క్ అయినా సరే గ్యాప్ అనేది డెఫినెట్లీ వస్తుంది. ఆ గ్యాప్ అనేది నేను ఎక్కడో కూర్చుండబెడుతుంది. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మిగతా కంటెంట్ని నెక్స్ట్ క్లాసులో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.